దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, ఈశాన్య, పశ్చిమాది రాష్ట్రాల్లో వర్షాలు కొడుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టి వానలతో హిమాచల్ ప్రదేశ్ చిగురుటాకులా వణుకుతోంది. క్లౌడ్ బరస్ట్లతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీంతో వరదలు వర్షాల్లో గత 10 రోజుల్లో 51 మంది చనిపోగా పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. భారీ వర్షాలు వరదలతో రాష్ట్రం తీవ్రంగా దెబ్బతిందన్నారు ఎల్ఓపీ జైరామ్ ఠాకూర్. సిరాజ్, నాచన్ రీజియన్లలో వర్షాలతో భారీ నష్టం జరిగిందన్నారు. భారీ వర్షాలు వరదలతో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. దాదాపు 21 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఇక ఉత్తరాఖండ్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రుద్రప్రయాగ్లోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రుద్రప్రయాగ్ దగ్గర అలకనంద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక రాజస్థాన్లోనూ వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొడుతున్నాయి. అజ్మీర్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు కర్ణాటక, కేరళ, తమిళనాడులోనూ వానలు కురుస్తున్నాయి.